మెగాస్టార్ చిరంజీవి 71 జన్మదిన వేడుకలను కాకినాడ జిల్లా కరపలో ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బొండా సూర్యారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్, నీటి సంఘం డీసీ చైర్మన్ పుణ్యమంతులు గంగ సత్యనారాయణ, జనసేన పార్టీ, టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చిరంజీవి నిత్యం చేపడుతున్న రక్తదాన శిబిరానికి తామంతా మద్దతు పలుకుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. జనసేన పార్టీ నాయకులు కొండబాబు, బండారు మురళి, ఏళ్లపండు, టీడీపీ నాయకులు దేవి వెంకన్న, అభిమానులు, అలాగే ఈ మండల పెద్దలు, గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి వారి యొక్క సహకారం చేస్తున్నారండి. చిరంజీవి గారు అంటే ఒక నటుడే కాదు, నటన ద్వారానే ఆయన పేరు తెచ్చుకోలేదు. సేవ అనే భావం ద్వారా, సేవ చేయడం ద్వారా ఆయన కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయన పేరు చిరంజీవిగా నిలిచిపోయారు. ఈ రోజున సినిమా నటుడుగా ఆయన రావడానికి అంతకుముందు ఆయన ఒక ఆలోచనతో కానీ లేదా ఒక ప్లానింగ్తో కానీ కాకుండా ఒక ఇంట్రెస్ట్తో, ఆ సినిమా పైన ప్రేమతో ఆయన ఇంట్లోంచి వచ్చేసి ఎంతో కష్టపడి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చి ఈ రోజున ఆయన మెగాస్టార్గా ఈ కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవడమే కాకుండా ఈరోజు తెలుగు ఇండస్ట్రీ అంటేనే చిరంజీవి గారు అన్న స్థాయికి వెళ్ళగలిగాడు. అది ఏ రకంగా సాధ్యపడిందంటే కష్టపడడం ద్వారా, జనాల్లో ఆయన యొక్క మర్యాద మన్నన ద్వారా, ఆయన ఎంతో సేవ చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. మరి చిరంజీవి గారు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. చిరంజీవి గారు యొక్క స్ఫూర్తిని మనం తీసుకోవాలి. మాకు చిరంజీవి గారు అంటే కేవలం నటుడు కాదు, అభిమాన నటుడే కాదు, మా ఆరాధ్య దైవం, మా యొక్క స్ఫూర్తి కూడా ఆయనే. ఏమిటి అంటే మీరు ఎంచుకున్న రంగాల్లో పూర్తి స్థాయిలో కష్టపడి పైకి రావాలి, మీరు సంపాదించుకున్న దాంట్లో ప్రజలకు సేవా రూపంలో చేయాలని చెప్పేసి మాకు నేర్పడం ద్వారా మేము ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి గారి వేడుకలను సేవా దివస్గా, అంటే సేవా దినంగా భావించి మరి సేవను చేస్తూ వచ్చాం. ఈ రోజున రక్తదానం చేసిన, నేత్రదానాలు చేసిన ఇంతమంది చిరంజీవి గారి యొక్క పిలుపు మేరకే ఆయన యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలామంది వేల మంది చేయడం జరిగింది. ఈ రోజున మా కరప మండల యువతలో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఈ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారు కానీ చాలామంది చిరంజీవి గారి అభిమానులని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. చిరంజీవి గారి యొక్క సేవని స్ఫూర్తిగా తీసుకోండి, చిరంజీవి గారి కష్టపడిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. అంతేగాని సోషల్ మీడియాలో ఎవరికి తెలీదు, మనం ఏదో పోస్ట్ పెడితే ఆయన బాధ పెట్టగలిగామని అనుకోవచ్చు. చిరంజీవి గారిని ఎవరు బాధ పెట్టలేరు, ఎవరు మానసికంగా హింసించడం లేరు. ఆయన అంత గొప్ప వ్యక్తి. ఈ తెలుగు నేలపై పుట్టినందుకు మనందరం గర్వపడాలని పేరు పేరున తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు వేడుకకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. మా కొండబాబు, రమేష్, రోజున చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు కరప మండలంలో నాయకులందరూ సమక్షంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా పోలిశెట్టి తాతీల గారి ఆధ్వర్యంలో కరప మండలంలో ఈ రోజున ఈ చక్కటి కార్యక్రమాన్ని ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారు. చిరంజీవి గారి గురించి ఆల్రెడీ మా డాక్టర్ గారు చెప్పారు. ఆయన చేసిన సేవ కానీ, చాలా సర్వీస్ కానీ ఎవరు చేయలేరు. ఆయనని చాలామంది రాజకీయాల్లో కూడా పూర్తిగా తీసుకుని పనిచేస్తారు. ఎందుకంటే ఆయన ఒక రక్తదానం పేరుతో ఎంతోమంది యువత, ఆయన అభిమానులు ఈ రోజున ఆసుపత్రిలో ఉన్న ఎమర్జెన్సీ టైంలో రక్తం అందిస్తున్నారంటే కేవలం ఆయన స్ఫూర్తి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి. తాతీలు గారు నాకు తెలిసి 97వ సారో 98వ సారో రక్తదానం, 98 సార్లు ఆయన రక్తదానం చేశారంటే దానికి కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తి తీసుకుని ఆయన ఈ రక్తదానం చేయడం. మా మండలంలో కానీ కదా ఎవరికైనా రక్తం కావాలంటే తాతీలు గారికి ఫోన్ చేయడం, ఆయన అరేంజ్ చేయడం కూడా మా అందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటాం. అదేవిధంగా చిరంజీవి గారికి ఈ మీడియా పక్షంగా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏంటంటే మీకు తాతీలు గారు 100వ సారి రక్తదానం చేసినప్పుడు మీరు కొంచెం అభినందిస్తే మీ అందరూ కూడా చాలా ఆనందపడతామని మీ పుట్టినరోజు సందర్భంగా తెలియజేసుకుంటూ